హాయ్ హలో వెల్కమ్ టు టాక్ తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో డివిజన్ ఆల్గరిథం ఆర్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఏంటో చూసాం కదా. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, there exists unique pair of whole numbers q and r satisfying a equal to bq plus r, where r is greater than or equal to 0 and less than b. అంటే మనకి టూ పాజిటివ్ ఇంటీజర్స్ a and b ఉన్నప్పుడు యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నెంబర్స్ క్యూ అండ్ ఆర్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ వాటి రిలేషన్ ఎలా ఉంటాయంటే ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో ఉంటాయి. అంటే మనం ఏ అనే పాజిటివ్ ఇంటీజర్ని బి అనే పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేసినప్పుడు మనకు కోషంట్ అండ్ రిమైండర్ వస్తాయి కదా. అండ్ వాటి రిలేషన్ ఎలా ఉంటుంది? ఏ అంటే మనకి డివిడెండ్, బి అంటే డివైజర్, క్యూ అంటే కోషంట్ అండ్ ఆర్ అంటే రిమైండర్. అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ ఫామ్లో ఉంటుంది. అండ్ మనకి రిమైండర్ ఎప్పుడైనా ఎయిదర్ 0తో ఈక్వల్ ఉంటుంది, లేదంటే 0 కంటే పెద్దగా అండ్ డివైజర్ కంటే చిన్నగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏం చెప్పానంటే ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా తోటి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో అది ఎలానో ఈ యాక్టివిటీతో చూద్దాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 2 పేపర్ స్ట్రిప్స్ తీసుకోమన్నారు. వాటి విడ్త్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోవాలి. అండ్ వాటి లెన్స్ 60 సెంటీమీటర్ అండ్ 100 సెంటీమీటర్ తీసుకోమన్నారు. సో మన టాస్క్ ఏంటంటే మనం ఒక మ్యాక్సిమం లెంత్ ఆఫ్ స్ట్రిప్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో మనం ఈ 60 సెంటీమీటర్ స్ట్రిప్ని అండ్ 100 సెంటీమీటర్ స్ట్రిప్ని రెండింటిని మెజర్ చేయగలగాలి. అంటే మన హెచ్సిఎఫ్ అంటే అదే కదా. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ద మ్యాక్సిమం నెంబర్ విత్ విచ్ వీ కెన్ డివైడ్ ది అదర్ నెంబర్స్ ఈక్వల్లీ వితౌట్ రిమైనింగ్ ఎనీ పార్ట్. సో మనకి ఇక్కడ యాక్టివిటీ కూడా అదే కదా. మనకు 2 స్ట్రిప్స్ ఇచ్చి మనల్ని మ్యాక్సిమం లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాంతో రెండింటిని మనం కరెక్ట్గా మెజర్ చేయగలగాలి. సో 60 సెంటీమీటర్ 100 సెంటీమీటర్ అంటే చాలా పెద్దగా అయిపోతాయి కదా. సో నేను 6 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్ పేపర్ స్ట్రిప్ తీసుకొని చూపిస్తాను. నేను ఒక 2 పేపర్ స్ట్రిప్స్ తీసుకున్నా. ఒకటి 10 సెంటీమీటర్ది, ఇంకోటి 6 సెంటీమీటర్ది. సో మన గోల్ ఏంటంటే మ్యాక్సిమం లెంత్ ఆఫ్ స్ట్రిప్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో మనం ఈ 2 స్ట్రిప్స్ని మెజర్ చేయగలగాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే 10 సెంటీమీటర్ స్ట్రిప్ని 6 సెంటీమీటర్తో మెజర్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఇది 6 సెంటీమీటర్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం మెజర్ చేయాలనుకుంటే ఈక్వల్గా మెజర్ చేయలేకపోతున్నాం కదా, ఎందుకంటే 6 సెంటీమీటర్ కంటే ఇది కొంచెం తక్కువ ఉంది రిమైనింగ్ పార్ట్. సో ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్ని కట్ చేద్దాం. సో 10లో 6 తీసేసాం కదా. 10లో 6 తీసేస్తే 4 కాబట్టి ఇది 4 సెంటీమీటర్స్. ఇది 4 సెంటీమీటర్స్. దీన్ని మనము థియరెటికల్గా రాయాలంటే ఎలా? 10 సెంటీమీటర్ పేపర్ తీసుకున్నాం, దాన్ని 6తో డివైడ్ చేసాం కదా. ఎన్ని టైమ్స్ మెజర్ చేయగలిగాం? ఓన్లీ 1 టైమే మెజర్ చేయగలిగాం. అండ్ మనకి రిమైనింగ్ పార్ట్ ఏముండే? 4 సెంటీమీటర్స్ ఉండే. లేదంటే డివిజన్ మెథడ్లో చూడాలనుకున్నా 10 సెంటీమీటర్ పేపర్ని 6తో డివైడ్ చేసాం కదా, 1 టైం డివైడ్ చేయగలిగాం. 6 1s 6. అండ్ 10లో నుంచి 6 తీసేస్తే రిమైనింగ్ పార్ట్ మనకి ఏమొచ్చింది? 4. సేమ్ కదా. ఇప్పుడు దీన్నే మనం ఇది డివిజన్ ఆల్గరిథమేగా. డివిజన్ ఆల్గరిథం ఏంటి? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇందులో ఏ అంటే ఏంటి? 10, బి అంటే 6, క్యూ అంటే 1, 4 అనేది మనకి రిమైండర్. అదే ఇక్కడ కూడా రాసుకున్నాగా. ఏ అంటే 10, బి అంటే 6, క్యూ అంటే 1, ఆర్ అంటే 4. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ రిమైనింగ్ పార్ట్ తోటి 6 సెంటీమీటర్ని డివైడ్ చేద్దాం. ఇప్పుడు 1 టైం మెజర్ చేయగలిగాం. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మెజర్ చేయాలనుకుంటే చేయలేకపోతున్నాం కదా, ఎందుకంటే 4 సెంటీమీటర్ కన్నా రిమైనింగ్ పార్ట్ తక్కువ ఉంది. సో ఈక్వల్గా మనం డివైడ్ చేయలేకపోతున్నాం. సో రిమైనింగ్ పార్ట్ని మళ్ళీ కట్ చేసుకుందాం. రిమైనింగ్ పార్ట్ని కట్ చేస్తున్నాను. సో మనం 6లో 4 తీసేసాం కదా, అంటే ఇది 2 సెంటీమీటర్. సో అదే మ్యాథ్స్లో రాయాలంటే
6 సెంటీమీటర్స్ని 4 సెంటీమీటర్ స్ట్రిప్తో డివైడ్ చేసాం. ఎన్ని టైమ్స్ డివైడ్ చేయగలిగాం? 1 టైమే డివైడ్ చేయగలిగాం. మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏముండే 6లో 6 - 4 2. నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ని 4 సెంటీమీటర్స్ స్ట్రిప్ని డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వరకు 2 సెంటీమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్స్. సో ఈక్వల్గా మనం డివైడ్ చేయగలిగాం కదా 2 టైమ్స్. సో ఇదే మ్యాథమెటికల్గా రాయాలంటే 4 సెంటీమీటర్ స్ట్రిప్ని 2 సెంటీమీటర్ స్ట్రిప్స్తో డివైడ్ చేయాలనుకున్నాం. ఎన్నిసార్లు చేయగలిగాం? 2 టైమ్స్ చేయగలిగాం. సో 2 టైమ్స్ చేయగలిగాం. అండ్ రిమైనింగ్ మనకి ఏమైనా పార్ట్ మిగిలిందా? మిగలలేదు కదా. సో +0. సో మన గోల్ ఏముండే, మనం ఒక మ్యాక్సిమం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. దాంతో 6 సెంటీమీటర్ స్ట్రిప్ని 10 సెంటీమీటర్ స్ట్రిప్ని ఆ స్ట్రిప్తో మెజర్ చేయగలగాలి. సో మనకు లాస్ట్ 2 సెంటీమీటర్ మిగిలింది కదా, దీంతో మనం 6 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్ మెజర్ చేయొచ్చా చూద్దాం. సో 2 సెంటీమీటర్ ఒకసారి మెజర్ చేసాం, ఇక్కడ వరకు 2 సెంటీమీటర్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మెజర్ చేయగలిగాం. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మెజర్ చేయగలిగాంగా. రిమైనింగ్ ఏం పార్ట్ లేదుగా. సో 2 సెంటీమీటర్స్తో 6 సెంటీమీటర్ని మెజర్ చేయగలిగాం. నెక్స్ట్ 10 సెంటీమీటర్ని స్ట్రిప్ని తీసుకుందాం. దీన్ని 2తో మెజర్ చేయడానికి ట్రై చేద్దాం. మెజర్ ఆర్ డివైడ్. సో ఒకసారి డివైడ్ చేసాం, మళ్ళీ సెకండ్ టైం డివైడ్ చేద్దాం, మళ్ళీ థర్డ్ టైం, మళ్ళీ ఫోర్త్ టైం, మళ్ళీ ఫిఫ్త్ టైం కూడా ఈక్వల్గా డివైడ్ చేయగలుగుతున్నాం కదా వితౌట్ రిమైనింగ్ ఎనీ పార్ట్. సో ఏ పార్ట్ ఇక్కడ లెఫ్ట్ అవుట్ అవ్వలేదు కదా. సో మనం 2 సెంటీమీటర్స్తో 10 సెంటీమీటర్ స్ట్రిప్ని మెజర్ చేయగలిగాం, 6 సెంటీమీటర్ స్ట్రిప్ని మెజర్ చేయగలిగాం. అదర్వైజ్ 2 సెంటీమీటర్ స్ట్రిప్తో 10 సెంటీమీటర్ని డివైడ్ చేయగలిగాం అండ్ 6 సెంటీమీటర్ స్ట్రిప్ని డివైడ్ చేయగలిగాం. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఏంటిది? 2a కదా. అదే మనం డివిజన్ ఆల్గరిథంతో ఇక్కడ రాసాం కదా, దీంతో కంపేర్ చేయాలనుకుంటే మనకి ఈ పార్ట్ ఏంటిది? రిమైండర్ కదా. a = bq + r, లాస్ట్లో మిగిలేదు రిమైండర్. సో మనకి 2 అనేది డివైజర్, నథింగ్ బట్ b. ఇది రిమైనింగ్ పార్ట్ రిమైండర్ కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసినప్పుడు r మనకి ఎప్పుడైతే 0 అవుతుందో అందులో ఉండే డివైజరే మనకి హెచ్సిఎఫ్ అనమాట. హియర్ హెచ్సిఎఫ్ = 2. సో బోత్ మెథడ్స్లో మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయగలిగాం కదా. దాన్నే మనం జనరలైజ్ చేస్తే సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఫస్ట్ 100ని 60తో డివైడ్ చేశారు, రిమైండర్ 40 వచ్చింది. సో 100ని 60తో డివైడ్ చేశారు 1 టైం అండ్ 40 రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ కన్సిడర్ 60 యాజ్ డివిడెండ్ అండ్ 40 యాజ్ డివైజర్. సో 60ని డివిడెండ్ అనుకొని 40ని డివైజర్ అనుకొని మళ్ళీ మనం డివైడ్ చేయాలన్నమాట 60ని. అప్పుడు ఏమవుద్ది? 60 = 40 × 1, అంటే 60ని 40 స్ట్రిప్ తోటి 40 సెంటీమీటర్ స్ట్రిప్ తోటి 1 టైం డివైడ్ చేయగలుగుతాం. +20 మనకి మిగిలిపోతుంది అనమాట లెఫ్ట్ అవుట్ పార్ట్. మళ్ళీ మనం 40ని డివైడెండ్గా అజ్యూమ్ చేసుకోవాలి, అంటే 40ని a లాగా అజ్యూమ్ చేసుకోవాలి, 20ని b లాగా అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు 40ని 20తో ఎన్నిసార్లు డివైడ్ చేయొచ్చు? 22 40 కదా. సో 20 × 2 ప్లస్ రిమైండర్ నథింగ్ కదా, 0. సో రిమైండర్ మనకి r ఎప్పుడైతే 0 అవుతుందో అందులో ఉండే మనకి డివైజరే హెచ్సిఎఫ్ అనమాట. సో ఇది ఈజీగా మనం ఇలా డివిజన్ ఆల్గరిథం తోటి ఆర్ యూక్లిడ్స్ ఆల్గరిథం తోటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదే జనరలైజ్ చేస్తే దాన్ని యూక్లిడ్స్ ఆల్గరిథం అంటాం. సో మనం ఒక 2 పాజిటివ్ ఇంటీజర్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఒకటి c అనుకుందాం, ఒకటి d అనుకుందాం. పాజిటివ్ ఇంటీజర్స్ వేర్ c ఈజ్ గ్రేటర్ దెన్ d. ఎందుకంటే మనకి డివిడెండ్ ఎప్పుడైనా డివైజర్ కంటే పెద్దగా ఉంటుంది కదా.
సో సి ఈజ్ గ్రేటర్ దెన్ డి. అప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి బిలో స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి? ఫస్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేయాలి. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో ఇక్కడ ఏబి అంటే సిడి అని ఇచ్చారు కదా, సో ఏమొస్తుంది? సి ఈక్వల్ టు డిక్యూ ప్లస్ ఆర్, వేర్ ఆ రిమైండర్ ఎప్పుడైనా 0 కంటే గ్రేటర్ ఆర్ 0తో ఈక్వల్ ఉంటుంది అండ్ డి కంటే తక్కువ ఉంటుంది. అంటే డివైజర్ కంటే రిమైండర్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం ఇచ్చిన 2 నెంబర్స్కి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేయాలి. సెకండ్ స్టెప్లో ఏంటంటే మనం రిమైండర్ 0 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేసాం. మనకు రిమైండర్ 0 ఉందా లేదా చూసుకోవాలి. రిమైండర్ 0 ఉందా లేదు, లేకపోతే ఏం చేయాలి? 0 లేకపోతే రిమైండర్ మళ్ళీ మనం డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం. ఈసారి దేనికి అప్లై చేస్తాం? డి అండ్ ఆర్, డివైజర్ ఇంకా రిమైండర్కి డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం. సపోజ్ ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో ఏం చేసాం? మనకి ఒక ఫస్ట్ 160కి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేసాం. చేసినప్పుడు రిమైండర్ చెక్ చేసుకుంటే మనకు 0 రాలేదు. 0 రాలే కాబట్టి ఇందులో డివైజర్ ఇంకా రిమైండర్కి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం. ఇక డివైజర్ ఏంటి? 60, రిమైండర్ 40. ఇవి రెండింటికి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేయాలి. అదే సెకండ్ స్టెప్. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, డి ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ సి అండ్ ఆర్. మనకి ఫస్ట్ స్టెప్లోనే ఆర్ 0 అయిపోతే అందులో ఉన్న డివైజరే మనకి హెచ్సిఎఫ్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఆర్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే మళ్ళీ మనం డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తామంటే రిమైండర్ 0 వచ్చే వరకు కంటిన్యూ చేస్తాం. ఆ 0 వచ్చిన లాస్ట్ స్టేజ్లో మనకి డివైజర్ ఏదైతే ఉంటుందో అదే మనకు కావాల్సిన హెచ్సిఎఫ్. సో ఇలా ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ వెళ్ళాం కదా, లాస్ట్కి మనకు 0 వచ్చినప్పుడు డివైజర్ ఏదైతే ఉందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈజీగా మనం యూక్లిడ్స్ ఆల్గరిథంతో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని డూ దిస్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. సో డూ దిస్లో ఫస్ట్ ప్రాబ్లం 50 and 70. ఫస్ట్ ఏం చేయాలి? అప్లై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. అదే కదా మనకు ఫస్ట్ స్టెప్. యూక్లిడ్స్ ఆల్గరిథంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? అప్లై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ డివిజన్ లెమ్మా. ఇందులో ఏ ఏది అనుకోవాలి, బి ఏది అనుకోవాలి? ఎప్పుడైనా మన కండిషన్ ఏంటి? ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో ఏ ఏం రాసుకోవాలి? ఏదైతే మన గ్రేటర్ నెంబర్ ఉందో దాన్ని ఏలాగా అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రేటర్ నెంబర్ ఏంటి? 70. సో అజ్యూమ్ ఏ ఈక్వల్ టు 70, బి ఈక్వల్ టు 50. సో 70ని 50తో డివైడ్ చేస్తున్నాం. సో 70ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేయొచ్చు? 50 1s are 50 కదా. సో 50 into 1 ప్లస్ 70లో 50 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 20. ఇప్పుడు రిమైండర్ చెక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అదే కదా, చెక్ రిమైండర్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఆర్ ఈక్వల్ టు నాట్ 0, అది చెక్ చేసుకోవాలి. ఆర్ నాట్ ఈక్వల్ టు 0 కదా. సో అగైన్ మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని అప్లై చేయాలి. దేనికి అప్లై చేయాలి? టు ఏ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది? డివైజర్ కదా 50, బి ఈక్వల్ టు రిమైండర్ కదా 20. సో 50ని 20తో డివైడ్ చేయాలి. 22s are 40 కదా. సో 22s చేయొచ్చు కదా. 22s are 40. 50ని 40 మైనస్ చేస్తే 10 కదా. సో 10 మిగిలింది. సో రిమైండర్ మనకి 10 ఉంది, 0 లేదు కదా. సో మళ్ళీ మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేయాలి. అప్లై అగైన్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు ఏ ఈక్వల్ టు మనకు 20 డివైజర్ కదా, బి ఈక్వల్ టు రిమైండర్ అంటే 10. సో 20ని 10తో డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ చేయొచ్చు? 10 2s are 20 కదా. మనకి రిమైండర్ ఏముంటే 10 2s are 20 అయిపోయింది. రిమైండర్ నథింగ్. సో 0. మనకి రిమైండర్ 0 వచ్చింది కదా. ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 10. మనకు డివైజరే హెచ్సిఎఫ్ అయిపోతుంది ఆర్. ఇదే మనం డివిజన్ మెథడ్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ మనం 70ని 50తో డివైడ్ చేస్తాం కదా. 50 1s 50. రిమైండర్ ఎంత? 70 నుంచి 50 తీసేస్తే 20. 20 యూజ్ చేసి మళ్ళీ 15 డివైడ్ చేస్తాం. 22s 40 కదా. రిమైండర్ ఏంటి? 50 - 40 = 10. మళ్ళీ 10ని డివైజర్లో యూజ్ చేసి 20ని డివైడ్ చేస్తాం. 10 2s 20 కదా. సో 20 - 20 0. సో మనకి రిమైండర్ 0 ఉన్నప్పుడు డివైజర్ ఏముంది? 10. సేమ్ కదా. సో మనం ప్యారలల్గా ఇది చేస్తూ కూడా రాసుకోవచ్చు అనమాట ఈక్వేషన్స్. బికాస్ దీని నుంచే మనకి A = BQ + R వస్తుంది కాబట్టి 70 is A, డివైజర్ మనకి డివిడెండ్ ఎప్పుడైనా A, డివైజర్ B, కోషంట్ Q, రిమైండర్ R. ఈ డివిజన్ చేసుకొని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 96 and 72కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. 96 and 72 మన స్టెప్ మనం ఏ ఏంటి బి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మనకి బిగ్ నెంబర్ కదా, బిగ్ నెంబర్ అంటే 96. సో ఇది మనకి ఏ అయిపోతుంది, 72 అనేది బి. సో ఫస్ట్ అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమా. అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమా. మనకి ఏ 96 and B = 72. సో యూక్లిడ్స్ డివిజన్ లెమా ఏంటి? A = BQ + R. ఏ అంటే 96 కదా, 96 = B అంటే 72. 72 ఇంటూ, సో 96ని 72తో డివైడ్ చేస్తే 72 1s 72. సో 6 - 2 4, 9 - 7 2, సో 24. 72ని వన్ టైం డివైడ్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఏంటి మనకు 24. సో ఆర్ చెక్ చేసుకోవాలి ప్రతి స్టెప్లో, ఆర్ 0 ఉందా లేదు. సో అగైన్ మనం యూక్లిడ్స్ డివిజన్ లెమా అప్లై చేయాలి. సో ఇప్పుడు ఏమవుద్ది? ఏ = డివైజర్ కదా, డివైజర్ అంటే ఇక్కడ 72. B = ఏమవుద్ది? రిమైండర్ అంటే 24. సో దీనికి ఇప్పుడు మనం యూక్లిడ్స్ డివిజన్ లెమా అప్లై చేయాలి. A 72 = B 24. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి? 72ని 24తో డివైడ్ చేస్తున్నాం. 24 1s 24, 24 2s 48 అండ్ 24 3s మనకు 72 కదా. రిమైండర్ మనకు 0. సో 24 × 3 టైమ్స్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. అంటే ఇక్కడ R = 0 ఉంది కదా. సో R = 0 ఉంది కాబట్టి ఈ స్టెప్ దగ్గర ఆపేయచ్చు మనం. R = 0 ఉంది కాబట్టి therefore HCF ఏమవుతుంది? ఆ స్టెప్లో ఉన్న డివైజర్. సో 24 is the HCF for 96 and 72. నెక్స్ట్ ప్రాబ్లం 300 and 550కి HCF ఫైండ్ అవుట్ చేయమన్నారు. 300 and 550. సో ఫస్ట్ మనం అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమా టు A = బిగ్ నెంబర్ ఏముంది? 550 కదా. సో ఏ మనకి 550 అవుతుంది. అండ్ B = రిమైనింగ్ నెంబర్ ఏంటి? 300. యూక్లిడ్స్ డివిజన్ లెమా అంటే A = BQ + R కదా. సో A 550 = B అంటే 300. సో 550ని 300తో డివైడ్ చేస్తున్నాం. 1s 300, 0 5 and 5 - 3 2. సో 300ని 1 టైమ్స్ చేస్తే మనకు రిమైండర్ ఏమొచ్చింది? 250. ఆర్ మనం చెక్ చేసుకోవాలి 0 ఉందా లేదు. సో అగైన్ మనం యూక్లిడ్స్ డివిజన్ లెమా అప్లై చేస్తాం. ఈసారి దేనికి అప్లై చేస్తాం? A = 300 డివైజర్కి, B = 250 అనుకుంటాం. సో అగైన్ అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమా. A = 300 = B = 250 కదా. సో దాని మీనింగ్ 300ని 250తో డివైడ్ చేస్తున్నాం. 250 1s 250,
300లో 250 తీసేస్తే ఎంత 50 కదా. సో 250ని 1 టైమ్స్ చేస్తే మనకి రిమైండర్ అనేది 50 వచ్చింది. అగైన్ మనకి రిమైండర్ 0 వచ్చిందా లేదు. సో అగైన్ మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేయాలి. ఇప్పుడు దేనికి అప్లై చేయాలి? A ఈక్వల్ టు డివైజర్ అంటే 250 అనుకోవాలి. నెక్స్ట్ B ఈక్వల్ టు రిమైండర్ అంటే 50. ఇక్కడ ఏం చేస్తున్నాం? 250ని 50తో డివైడ్ చేస్తున్నాం. డివైజర్ రాసుకుంటాం డివిడెండ్ లాగా. 50 5 ఎంత? 5 5 25 అండ్ 0. 250 కదా. 50 5 250 కదా. 250 మైనస్ 250 0. సో దాన్ని ఏమని రాసుకుంటాం? ఏ ఈక్వల్ టు 250 ఈక్వల్ టు BQ అంటే 50 × 5 ప్లస్ రిమైండర్ అంటే 0. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చింది కదా. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ స్టెప్లో ఉన్న డివైజర్ మనకి HCF అయిపోతుంది. Therefore HCF ఈక్వల్ టు 50 ఫర్ 300 and 550. నెక్స్ట్ డూ దిస్లో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. 1860 and 2015. 1860 and 2015. సో ఇక్కడ మనకి ఏ ఏంటిది? బిగ్ నెంబర్ 2015. బి ఏంటి? రిమైనింగ్ నెంబర్ 1860. సో అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే A ఈక్వల్ టు BQ ప్లస్ R వేర్ A ఈస్ గ్రేటర్ దెన్ B. సో ఇది అప్లై చేస్తే ఏ ఏంటి? 2015 కదా. బి ఏంటి? 1860. నెక్స్ట్ 2015ని 1860తో డివైడ్ చేస్తే 1 1860. సబ్ట్రాక్ట్ చేస్తే 5 మైనస్ 0 5. బారో తీసుకొని 11 మైనస్ 16 5 అండ్ 9 మైనస్ 8 1. 16 1 టైమ్స్ చేస్తే రిమైండర్ మనకి 155 వచ్చింది. నెక్స్ట్ R0 వచ్చిందా? మనకి రాలేదు. సో R0 రాలే కాబట్టి R ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి అగైన్ అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇప్పుడు ఏ ఏమనుకుంటాం? డివైజర్ అంటే 1860 అండ్ B ఏమవుతుంది? రిమైండర్ అంటే 155. సో 155 1860ని 155తో డివైడ్ చేస్తాం. దాన్ని రాసుకుంటే 1860 ఈక్వల్ టు 155 ఇంటూ 155 1s 155. 6 మైనస్ 5 1. 8 మైనస్ 5 3. నెక్స్ట్ 0 అని తీసుకుందాం. 155 1s 155. 2s ఏమవుతుంది? 310 కదా. సో 310 మైనస్ 310 0. సో 155ని 12 టైమ్స్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది. అంటే ఇక్కడ R ఈక్వల్ టు 0 కదా. R 0 వచ్చింది కాబట్టి మనకి HCF ఈజ్ 155. The HCF of 1860 and 2015 is 155. సో ఈ ప్రాబ్లమ్ని చూస్తే మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇంతకుముందు 3 ప్రాబ్లమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం బిగ్ నెంబర్స్, కానీ మనకి ఆన్సర్ ఒక 2 స్టెప్స్లో వచ్చేసింది కదా. ఇదొక స్టెప్ 2 స్టెప్స్లో వచ్చేసింది. సో మనం చిన్నప్పటి నుంచి HCF ఫైండ్ అవుట్ చేయడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా చూసాం. కానీ ఇదే మనం HCF ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో చేయాలంటే ఎలా చేస్తాం? సో దీన్ని ఫస్ట్ 5తో చేద్దాం. 5 4s 20 0 5 3s 15. నెక్స్ట్ ఈ 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 3తో అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 4 + 3 7 3తో డివిజిబుల్ కాదు. అండ్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 3 5. 5తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 0 and 5 లేవు కాబట్టి. 7తో అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దీన్ని డబల్ చేసి 3 2s 6. 40లో 6 తీసేస్తే 34. 7తో డివిజిబుల్ అవ్వదు. సో 7తో కూడా అవ్వదు.
11తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? 403 ఆడ్ నెంబర్స్లో ఉన్నాయి, ప్లస్ చేస్తే 7 మైనస్ ఈవెన్ నెంబర్స్లో 0 ఈక్వల్ టు 7. 7 11తో డివిజిబుల్ అవ్వదు కదా, సో 11తో కూడా ఇది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13తో డివిజిబుల్ అవుతుందా? 403 3 4s 12 ప్లస్ చేసుకుంటాం, రిమైనింగ్ 2 5 52. 52 13తో డివిజిబుల్ కదా, 13 4s 52. సో ఇది డివిజిబుల్ కాబట్టి 403 కూడా 13తో డివిజిబుల్ అవుతుంది. 13తో డివిజిబుల్ అవుతుందని తెలిసింది. సో సాల్వ్ చేద్దాం. 13 3s 39 కదా, నెక్స్ట్ 1 మిగులుతుంది. 13 ఉంటుంది కాబట్టి 13 1s 13. సో 31 ప్రైమ్ నెంబర్ కదా, సో 2015కి ఫ్యాక్టర్స్ రాసుకుంటే 3 × 13 × 31. నెక్స్ట్ 1860కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ 5 టేబుల్తో చేద్దాం. 5 3s 15, 18 minus 15 3 36, 7s 35, 10 మిగులుతుంది 2. నెక్స్ట్ 2 టేబుల్తో చేద్దాం. 2 1s 2 17 ఉంటుంది, 8s 16 12 ఉంటుంది, 6s 12 2 6s 12. నెక్స్ట్ 3తో చేద్దాం. 3 6s 18, 3 2s 6. నెక్స్ట్ 2తో చేద్దాం. 2 3s 6 1s. సో 31 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి సో 1860 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 2 square × 3 × 5 × 31. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి రెండిటికి? 5 కామన్, 31 కామన్ కదా. సో 5 × 31 ఏమవుతుంది మనకి? 5 1s 5, 5 3s 15, 155. సో మనకి హెచ్సిఎఫ్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో. కానీ మనకి యూక్లిడ్స్ ఆల్గోరిథంతో చేస్తే 2 స్టెప్స్లో అయిపోయాయి. బట్ అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో చేయాలంటే ఇది దేంతో డివిజిబుల్ అవుతుందో అవన్నీ మనం డివిజిబిలిటీ చెక్ చేసుకొని చాలా లాంగ్ ప్రాసెస్ కదా. అంటే ఇది పర్టికులర్గా ఎప్పుడు బెనిఫిషియల్ అంటే బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఈజీగా అయిపోతుంది అనమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లెందీ అయిపోతుంది. అందుకనే మనకి యూక్లిడ్స్ ఆల్గోరిథం ఎందుకు అడ్వాంటేజ్ అంటే బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ మనకి.